నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం దేశంలో అమల్లో ఉంటే మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం ద్వారా పరిపాలన చేస్తున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవరణలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా భారతదేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. అయితే మన రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం పాలన సాగడం లేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని అన్నారు. స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వభావాన్ని, ఆయన చేసిన దురాఘాతాలను ప్రజలకు చెప్తున్నారని, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది తెలుగుదేశం పార్టీ అని విమర్శించడం సరైంది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గూడూరు నియోజకవర్గం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఇప్పుడే సురేంద్ర చెప్పాడు, అధికారులు ఎప్పుడు ఎగరేస్తారు, లేకపోతే నాయకులు ఎప్పుడు ఎగరేస్తారని. ఒక సంతోషం ఏంటంటే ఈరోజు ఒక ఎస్టీ మహిళ జెండాని, మన భారతదేశ జెండాని ఎగరవేయడం అనేది చాలా మంచి. ఒక ఎస్టీ మహిళని రాష్ట్రపతిగా చేసి ఆమె ద్వారా ఈరోజు జెండా ఎగరేసే కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా పేద వర్గాల అందరూ కూడా వాళ్ళ మొదల్లో సంతోషం ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా అమల్లోకి వచ్చిన రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు. ఎంతో మంది మహనీయుల త్యాగఫలం ఈరోజు మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మహానుభావులందరూ కూడా మనందరం కూడా తలుచుకొని వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కువ అవ్వాలని చెప్పి కోరుతున్నా. అందరూ కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా పట్ల గౌరవంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం నడుపుతున్న పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఆయన ఈ మధ్య ఒక మాట మాట్లాడాడు, నన్ను జనాలు ఇంటికి పంపించేస్తే సంతోషంగా వెళ్ళిపోతానంట. నేను పంపించడానికి సిద్ధంగా ఉండరు, అంటే రెండో మాట్లేదు. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు చేసింది. ఖచ్చితంగా మీరు ఇంటికి పంపించే రోజు దగ్గర అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే 2021లో మీరు మా ఇంట్లో కూడా పీకలేరు అనే విషయాన్ని మీరు అన్నమాట ఒకసారి గుర్తు చేసుకోమని నేను తెలియజేస్తున్నా. దాని తర్వాత 2020 వచ్చేసరికి నన్ను నమ్మండి అనేటువంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే 2023లో కూడా మిమ్మల్ని నమ్ముకున్నా, ప్రజల్ని నమ్ముకున్నా, నాకు ఒక్కసారి అవకాశం అని చెప్పి మాట్లాడిన మాట కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే అదేమైనా మాట్లాడితే అక్క చెల్లెలు అన్నకి తగ్గు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. ఆయన గెలిచినప్పటి నుంచి మీ చెల్లెలు చెప్పింది అన్న, గెలిచినప్పటి నుంచి జగన్ కాదు, జగన్ మారిపోయాడు. మీ ఆస్తి తగాదాలకి మీరు చెల్లెలికి ఆస్తి ఇవ్వకుండా చెల్లెల్ని మోసం చేసినటువంటి మీరు చేసిన తప్పుదాన్ని పట్టుకొని కాంగ్రెస్ పైన లేదా తెలుగుదేశం పైన నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. సాక్షాత్తు మీ యొక్క చెల్లెలే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తిరిగి మీరు చేసినటువంటి అన్ని పనులు, గతంలో మీరు చేసిన అవినీతి పనులు, ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు కూడా ప్రజలకు చెప్పే విధంగా ఈరోజు తిరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నాకు 25 మంది ఎంపీల నుండి నేను కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు.
ప్రత్యేక హోదా అనే మాట చూసి ఎక్కడ కూడా లేకుండా ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ ఉన్నాం కానీ ఇంకా కూడా ఒక ఎంపీ కూడా మాట్లాడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క రాష్ట్రం నుంచి ఎంతో మంది పెట్టుబడి పెట్టేదానికి వచ్చినటువంటి అందరినీ కూడా మీరు బెదిరించి వాళ్ళని తరివేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రం ఈ స్థాయికి వచ్చింది, దుస్థితికి వచ్చిందంటే కారణం మీరే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు అందరి నోట్లో మట్టి కొట్టి దాదాపు 10 లక్షల కోట్ల అప్పుని ప్రతి ఒక్కరిపైన అప్పు ఉండేటట్టు చేసినటువంటి పెద్ద మనిషి మీరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నిన్ను గది దింపేదానికి ఎవరు కుట్ర పన్నాల్సిన అవసరం లేదు, ఎవరు అన్నా చెల్లెల మధ్య విభేదాలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలే నిన్ను దింపేదానికి సిద్ధంగా ఉన్నారు, నేను తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీల వాళ్ళకి, అలాగే అధికారులకి, అలాగే పేదవాళ్ళకి, పొదుపు మహిళలకి అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం జాతీయ జెండాను ఆవిష్కరించారు. 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ దేశంలోని పౌరులందరూ సమాన హక్కులను భారత రాజ్యాంగం ద్వారా పొందగలిగారని, భారత రాజ్యాంగం జనవరి 26, 1956 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిందని, కావున ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అందించగలిగినటువంటి మేలు ఏ రూపంలో ఉన్న ఆ సహాయ సహకారాలని ప్రజలకు మనం అందించగలిగి సర్వసత్తాక ప్రజాస్వామిక ఘనత విరాజిల్లుతుందని, ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పరికించి పర్యవేక్షణ చేస్తున్నాయంటే ఇక్కడ అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల భారత కూడా వరండాలకు రావాల్సిందిగా ప్రార్థన. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత సుమదళక్షోభిని సుహాసిని సుమధుర భాషిని సుకరాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. గౌరవ 7వ అదనపు జిల్లా జడ్జి గారు సులోచనారాయణ గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి సహకారంతో జాతీయ పతాకావిష్కరణ గావిస్తాను. అందరూ కూడా అటెన్షన్లో నిలబడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంలో అందరూ అటెన్షన్లో ఉండవాలా. మీరు అక్కడ కొంచెం నువ్వు పోయి అక్కడికి పోయే ఓకే. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మన పతాకావిష్కరణని ఆస్వాదిస్తున్నారు. పతాకావిష్కరణ అయిన వెంటనే అందరూ అటెన్షన్ నిలబడితే జాతీయ గీతాలు ఉంటుంది. ఆ తర్వాత వక్తల సందేశాలు ఇస్తారు. అందరూ అటెన్షన్ నిలబడవలసింది. అందరూ మాతో కలిసి మీ గళాలను కలిపి జాతీయ గీతాన్ని తెలియదు.
Good morning to all of you. Happy Republic Day. We have completed, as already our speaker said, that we have completed 74 years of Republic of our Indian country. So it is a day to remember the sacrifices of our all freedom fighters. That it is symbolizing that our country is going very fast in development in all the fields, not only in technology, in farming, in industrial, all the fields our country is going very fast in a rapid speed. So we also must contribute our efforts for the development of the India. We have completed 74 years. It is not that we are in the same position. We are developing more and culture as well as traditional aspects, whatever it may be. We are first in all the fields. So it is not, we did not think that we are only individual persons and our contribution is not necessary for the country. Each individual's contribution is necessary. Only for our contribution, the India is going fast. So everyone has to effort for development and to flag our Indian culture up to the hills of the Everest. So what I contend today is that we are always be in a way to develop our India, and we must behave with a very humanity, and humanity is first and foremost what is habitat and foremost what is the opinion, and it is a dayas for our Indian culture. So we have to effort our all the tries, not only in doing our work and in behaving with all the people who are in the surrounding of our places. So I congratulate all the people of Guduru and all the people of India for the completion of 74 years. We know all that earlier there was an Indian Government Act 1939, and after transformation it became a republic country. So this is for the memory of that day. We became our country became a republic country, democratic and sovereign. So this is the first 75th Republic Day, and first flag was unfurled by Dr. Babu Rajendra Prasad. We have to remember that his efforts are very more, along with the Mahatma Gandhi and all other freedom fighters. We have to salute for their efforts for becoming this country a republic country. I wish you all good luck, and I wish this country will become more popular in the entire world. Thank you one and all. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు తహసీల్దార్ లీలారాణి జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి స్వీట్లు అందించారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ వాసు జాతీయ జెండా ఆవిష్కరించారు. గూడూరు తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారిని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. శాంతి భద్రతల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 श्रीमान गार्ड ऑफ कृष्णगले आदर है మనం ఈరోజు జెండా వందనం చేసుకోవడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75th కంప్లీట్ అయినందువల్ల ఈరోజు మనం మన రాజ్యాంగానికి గౌరవపూర్వకంగా మనం సెల్యూట్ ఇచ్చి అందరినీ రాజ్యాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా మనం సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని మనం రాజ్యాంగాన్ని అమలుపరిచే తేదీని మనం ఈ విధంగా రిపబ్లిక్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా ప్రజలందరికీ, మన గూడూరు సబ్ డివిజన్లో ఉన్న ప్రజలకి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలపడమైంది. పేద ప్రజల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందజేశామని, అనేక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్టీఓ కిరణ్ కుమార్ మరియు ఎమ్మెల్యే వరప్రసాద్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ డివిజన్లో పలు శాఖలలో జరిగిన ప్రగతి నివేదికను తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అందరూ ఉన్నతంగా జీవించేందుకు అంబేద్కర్ రాజ్యాంగంలో నిర్దేశక సూత్రాలు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దేశక సూత్రాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ వేడుకల్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లీలారాణి, సిఐలు పాపారావు, వెంకటేశ్వర్లు, పలు శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వందనాలు. భారతదేశం అంతటా ప్రజలందరూ ప్రజాస్వామ్యపు ఎవరికి లోపాలు సవరించుకొని సెంటర్ ఆఫ్ డెమోక్రసీగా నిలిచిన రోజు ఈ రోజు.
చాలా సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశంలో జన్మించినందుకు గర్విద్దాం. దేశ ప్రగతికి పాటుపడదామంటూ ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, రాజకీయ నాయకులకు వివిధ తెలియజేస్తున్నాము. జనవరి 26వ తేదీన మన దేశమున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 74 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరం ఈ శుభ సందర్భమున మనం సాధించిన ప్రగతి గురించి విశ్లేషించుకుని దిశానిర్దేశం చేసుకుంటున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నది. పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ఆయా రంగాల బలహీన వర్గాల వారికి ఆసరాగా ఉంది. మన గూడూరు డివిజన్ నందు శాఖల వారీగా సాధించిన పురోగతి, గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చడం, ఇల్లు ఇచ్చిన రోజే ఆ ఇంటిలో అక్కా చెల్లెమ్మలపైన రిజిస్ట్రేషన్ చేయడం, అంతేకాక నగదు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే 35,000 రూపాయలు రుణం వచ్చేటట్లుగా మెప్మా మరియు డిఆర్డిఏ వారి ద్వారా ప్రభుత్వం బ్యాంకులతో అనుసంధానం చేయడం, అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో భాగంగా పట్టణ గృహ నిర్మాణం కింద గూడూరు రెవెన్యూ డివిజన్లో సుమారు 13,115 లక్షల అంచనాతో 11 లేఅవుట్లు, గూడూరులో 11, వెంకటగిరిలో 1, 7,286 గృహాలు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా అర్హత కలిగిన 3,025 మంది లబ్ధిదారులకు లేఅవుట్లలో గృహ వసతి కల్పించటకు ప్రతిపాదనలు రాష్ట్ర కార్యాలయాలకు కూడా పంపించడం జరిగింది. రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎంతో ఆలోచనతో అమ్మఒడి దగ్గర నుంచి నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, జగనన్న కానుక, అలాగే కంప్యూటర్స్ చేయడం కానివ్వండి, విద్యా దీవెన, విద్యా వసతి, గోరు ముద్ద, ఎన్నో విధాలుగా ఇవన్నీ పెట్టించి ఎవరికి కూడా ఏ విధమైన అవినీతికి అవకాశాలు లేకుండా చక్కగా వాలంటీర్ సిస్టమ్ పెట్టించి గ్రామ ప్రజలు ఎక్కడికి వెళ్ళకోకుండా సచివాలయం కూడా ఏర్పాటు చేసిన విషయం కూడా ప్రజలకు జ్ఞాపకం ఉంటుంది. అలాగే ఆరోగ్యశ్రీ దాదాపు 3,500 పైచిలుక వ్యాధులకు చికిత్స పొందడానికి వారు అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇటీవల ఒక పేషెంట్ మీద ఖర్చు పెట్టుకోవడానికి కూడా 5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలు చేసిన దాన్ని కూడా మనకి ఇంకా జ్ఞాపకం ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశం యొక్క గణతంత్ర దినోత్సవం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. శానిటరీ కార్యదర్శి, తదుపరి శానిటరీ
గణతంత్ర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గూడూరు మున్సిపల్ కార్యాలయంలో పతాకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చేసిన స్టాఫ్కు, విద్యార్థులకు, మీడియాకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ప్రతి సంవత్సరము ఒక పండుగ జరుగుతూ ఉంటుంది. ఈ అకేషన్ వచ్చేసి ఇప్పుడు 75వ గణతంత్ర దినోత్సవము. మనకు రాజ్యాంగం ఇచ్చిన ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోబడిన రోజు ఈరోజు. ఈ హక్కుల్లో భాగమైన ఒకటిది మనం ఓటు హక్కు కూడా ఒక ముఖ్యమైనది. ఓటు హక్కు కూడా పిల్లలకు ప్లస్ ప్రజలకు అందరికీ నేను కోరుకునేది ఏమంటే, ఈ సంవత్సరము మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 2-3 నెలల ఎలక్షన్లో ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని, వాళ్ళు ఇచ్చిన హక్కులను పరిరక్షించుకోవడానికి కోరుతూ మళ్ళీ ఒకసారి శుభాభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు పలు దేశభక్తి పాటలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగస్తులకు మరియు సేవా రంగంలో ఉత్తమ సేవలు అందించిన పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఆర్టీఓ కిరణ్ కుమార్ మరియు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డిలు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సూచనలు సలహాలు ఇచ్చారు, మంచి ప్రసంగం చేశారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనకు శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు వస్తున్నారు. తదుపరి శ్రీ చైతన్య స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. మంచి శాస్త్రీయ సంగీతంతో, మంచి శాస్త్రీయ నృత్యంతో ఆకట్టుకున్నారు. వారి గట్టిగా చప్పటితో అభినందించాలి. పిల్లలు క్లాప్స్. లోకం నాశనం కానీ నిన్నుడిచి నేర్వను.
ప్రశంసా పత్రాలు అందజేస్తున్నాం. కడిమల ఖాన్ గారు వేదిక మీద రండి. గూడూరు సార్, గూడూరు మండలం నుంచి కె చంచయ్య, వి రాధాకృష్ణయ్య, కె చంద్రశేఖర్, కె పుల్లయ్య జంతో ఇక్కడ మనతో ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని వీర జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని మహిళా మండలి కార్యదర్శి స్నేహలత రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇన్నర్ వేడుకల మరియు మహిళా మండలి సభ్యులు పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి స్నేహలత మాట్లాడుతూ ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, డాక్టర్ తనుజ, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన, జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడండి ఎంత ఈరోజు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎన్నోసార్లు చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. ఆగస్ట్ 15 అప్పుడు కూడా ప్రోటీన్ ఫుడ్, అది ప్రోటీన్ పౌడరు, బ్రెడ్ అవంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్కి మనం ఎంతో ఇది కూడా ఇచ్చున్నాము, లేబర్ బలలు ఇచ్చున్నాము, ఇంకా చైర్స్ ఇచ్చున్నాము, ఫ్యాన్స్ అవంతా ఇచ్చున్నాము, బీరువాలు ఇచ్చున్నాము, చాలా చేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లాగే మనం ఈ గణతంత్ర దినోత్సవం రోజు మన దేశం కోసం పాటుపడిన నాయకులందరినీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అసలు బాసారు దీనికోసం ఎంతో శ్రమపడి మన దేశానికి రిపబ్లిక్ డే తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ మన భావితరాల వాళ్ళు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. మనకి 1949వ సంవత్సరంలోనే వచ్చింది ఇది రిపబ్లిక్ డే, కానీ 19 రిపబ్లిక్ డే చాలా. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.